నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. రెహమాన్ గారు మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళాలా? ఇంకొకసారి అంటే ఏం జరిగిందో పునరాలోచించుకోవాలా? ఎందుకిలా మాట్లాడారు? ఇప్పుడు రకరకాల చర్చలు ఇలా సాగుతూ ఉన్నాయి. ఒక మతాన్ని తెర మీదకి తీసుకొచ్చి నేను అంటే తనేదైతే ఫాలో అవుతున్నారో ఆ మతంలో ఉండడం వల్లనే నాకు అవకాశాలు తగ్గాయి అంటూ కామెంట్ చేశారు. ఫస్ట్ ఆ కామెంట్ మీరు సమర్థిస్తారా? నిజమే అంటారా? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటండి, రెహమాన్ గారు ఏం ఫీల్ అయ్యారు, ఆ ఫీల్ అయిన దానికి ఆయన ఫీల్ అయిందంతా కరెక్ట్ అని గాని నేనెలా చెప్పగలుగుతాను? నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను చెప్పగలుగుతా. ఆయన ఎక్స్‌పీరియన్స్‌తో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? నేను ఎప్పుడు మనం న్యూస్ చూస్తా ఉంటాం కదా! రకరకాల వైపుల నుంచి రకరకాల మాధ్యమాల్లో మనకి న్యూస్‌లు వస్తా ఉంటాయి. ఆ న్యూస్ వచ్చిన దాన్ని బట్టి అసలు నిజంగా అది జరిగిందా? లేదా? అంటే రెహమాన్ గారికి జరిగింది కాదు. ఓకే. ఇప్పుడు వేరే విషయాల్లో జరిగింది. రెహమాన్ గారు మాట్లాడిన దానికి కోరిలేట్ అవుతదా? లేదా? అనే దాన్ని బట్టి మనం ఒక మాట మాట్లాడగలుగుతాం. ఆయన ఏమన్నారు? పవర్ షిఫ్ట్ వల్ల నాకు అవకాశాలు రాలేదు అన్నారు. నాకు అర్థమైనంత వరకు నేను ముస్లింని కాబట్టే నాకు అవకాశాలు రాలేదు అని అనలేదు. ఇదంతా యాడ్ ఆన్ కుక్డ్ స్టోరీస్ అనమాట. ఆయన ఏమన్నాడు? పవర్ షిఫ్ట్ జరిగింది 7-8 ఏళ్ల నుంచి బాలీవుడ్‌లో. ఆ పవర్ షిఫ్ట్ జరగటం వల్ల నాకు అవకాశాలు రాలేదు అన్నాడు. ఈయనకే కాదు, చాలామందికి రాలేదు అవకాశాలు. ఇప్పుడు సుశాంత్ సింగ్ ఉన్నాడు. అతను కోవిడ్ టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతని గురించి ఏమన్నారు చాలామంది? ఏమంటారు దాన్ని? ఆపర్చునిటీస్ సినిమా ఫ్యామిలీలో వాళ్ళకే అవకాశాలు వస్తాయి అనే దానికి ఏదో ఒక టర్మ్ ఉంది కదా. నెపోటిజం వల్ల నాకు అవకాశాలు రాలేదు, అతనికి అవకాశాలు రాలేదు, అందుకే అతను సూసైడ్ చేసుకున్నాడని చాలా మంది అన్నారు. అలా మాటలు వస్తూ ఉంటాయి, రాకుండా ఉండవు. అయితే ఇప్పుడు అందులో 100% కరెక్ట్ ఉందా అంటే ఇప్పుడు నెపోటిజం ద్వారా హీరోలు అయ్యే మాట వాస్తవం. ఒక ఛాన్స్, 2 ఛాన్సులు, 3 ఛాన్సులు అయ్యేది వాస్తవం. అలాగే డబ్బులున్న వాళ్ళు ఇవాళ సినిమా హాళ్ళ గుత్తాధిపత్యంతో సినిమాలు ఆడిపించుకుంటున్న మాట కూడా వాస్తవం. ఏదైనా కానీ అధికారము, డబ్బు ఉన్నాయి అనుకోండి, ఉన్నప్పుడు వాళ్ళు కానీ వాళ్ళకి కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎక్కడైనా జరిగేది. ఇది పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంటదేమో కానీ అస్సలు రాకుండా ఎట్లా ఉంటాయి? అబ్బే, అసలు రాకుండా ఉంటాయి అనేది కరెక్ట్ కాదు. అసలు రాకపోవటం అనేది కూడా లేదు. ఏఆర్ రెహమాన్ కూడా అవకాశాలు వస్తానే ఉన్నాయి కదా, అప్పుడప్పుడు చేస్తానే ఉన్నారు కదా. పవర్ షిఫ్ట్ వల్ల అనే మాట అనడం వెనకమాల రీజన్ ఏంటి అంటే, నేను గమనించిన వార్తల్లో మనం చూసిన దాన్ని బట్టి ఇప్పుడు 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అంతకుముందు ఎలా ఉండేదంటే కొన్నిటి జోలికి అధికార పార్టీలు వెళ్ళేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కళలు, అట్లాంటి వాటి జోలికి వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. దానికి అప్పటి వరకు ఉన్న డైరెక్టరు లేకపోతే ప్రిన్సిపాలో ఎవరో ఆయన తీసేసి గజేంద్ర చౌహాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది మహాభారత్లో చేసిన అతను తీసుకొచ్చి పెడితే ఏం చెప్పారు అప్పుడు? క్లియర్ కట్గా స్టూడెంట్స్ దాదాపు కొన్ని నెలల పాటు స్ట్రైక్ చేశారు. మాకు అతను వద్దు అని. ప్రభుత్వం కూడా చాలా మొండి చేసింది. మొండి చేసి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని తీసేసింది. ఇది ఇన్ని సంవత్సరాల చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొదటిసారి జరిగింది అది. అవునా? అంటే దీని అర్థం ఏంటి? అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళ ఎజెండాని అక్కడ పెట్టాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఒకటి. రెండోది, గవర్నమెంటే ఫండింగ్ చేసి, అంటే డైరెక్ట్గా ఫండింగ్ చేయదు,
వాళ్ళ తాలూకా వాళ్ళతోటి ఫండింగ్ చేయించి కేరళ స్టోరీస్ అని, అవును. గుజరాత్ ఫైల్స్ అని కొన్ని సినిమాలు తీశారు. హ్మ్. కశ్మీర్ గుజరాత్ కశ్మీర్ కాదు, కశ్మీర్ ఫైల్స్, కాశ్మీరీ ఫైల్స్. కేరళ స్టోరీస్ అని చెప్పి అవును. తీశారు. హ్మ్. తీస్తే వీళ్ళు ప్రచారం స్టార్టింగ్లో ఎట్లా చేశారు ప్రచారము, అవి చారిత్రక ఆధారాలతోటి అనేది చేశారు. హ్మ్. తర్వాత కేరళలో అది చాలా ప్రాబ్లం అయింది. ఏంటి అంటే ఎన్నో వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు. లవ్ జిహాద్ తోటి పెళ్ళిళ్ళు జరిగాయి. ఇలా చేశారు. చేస్తే దానికి సంబంధించి రియల్ స్టోరీ అన్నారు కదా, హ్మ్. అందుకని కోపం వచ్చింది అక్కడ వాళ్ళకి. వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో కేసేశారు. కేసేస్తే అబ్బే లేదు లేదు ఇది కల్పితం హ్మ్. అన్నారు. కానీ ఈలోపు జనాలకి ఏమర్థమైంది, కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ లవ్ జిహాదులు జరుగుతున్నాయి, టెర్రరిస్టులు ప్రేమ పేరుతోటి ముస్లిం టెర్రరిస్టులు హిందూ అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోతున్నారు, ప్రేమ పేరుతోటి పెళ్లి పేరుతోటి తీసుకెళ్ళిపోయి వాళ్ళు టెర్రరిస్టులుగా మారుస్తున్నారు, ఇట్లా అనేటట్లు చేశారు. అవును. అసలు మనము ఒక అంశాన్ని ఎంచుకునేటప్పుడు ఇంత వివాదాస్పదమైన అంశాలను ఎంచుకోవడం వెనక ఆ ఎంచుకున్న వాళ్ళకి నజరానాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఒక సృజనాత్మకత పేరుతోటి ఒక మామూలు పర్సన్ ఎవరన్నా ఒక డైరెక్టర్గా వచ్చి ఆ సినిమా తీశాడు అనుకోండి, హ్మ్. దాని గురించి అంతగా ఎవరు మాట్లాడుకోరు. ఏదైనా వివాదం అయితే వివాదం అని చెప్తారు. కానీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవ్వడము, ఫండింగ్ వాళ్ళు చెయ్యడము, ఆ సినిమాల్ని వీళ్ళు కీర్తించటము. ఇప్పుడు దురంధర్ ఉంది మొన్న సినిమా. హ్మ్. దురంధర్ సినిమా లో ఫ్యాక్ట్స్ లేవని కొంతమంది చెప్తున్నారు. కానీ అది ఫ్యాక్ట్స్తో కూడిన సినిమా అని చెప్పారు. అవును. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు బాహుబలి సినిమా తీశారు. హ్మ్. తీసినప్పుడు ఏం చేశారంటే బాహుబలిలో ఎక్కడా కూడా ఇది చరిత్రతో సంబంధించిన సినిమా అని ఎక్కడా చెప్పలేదు. అవును. అది దాన్ని అలానే చూశారు. కానీ ఇంకొక సినిమా వచ్చింది, అదే రాజమౌళి త్రిబుల్-ఆర్ తీశారు. హ్మ్. తీసి త్రిబుల్-ఆర్లో ఏం చూపెట్టారు, ఏమన్నారు, అల్లూరి సీతారామరాజును కొమరం భీము హ్మ్. వాళ్ళిద్దరూ స్నేహితులైతే ఎలా ఉంటది అనేది ఒక సినిమా లాగా చేశారు. అది కూడా కల్పితమే, అది పేర్లు వాడుకున్నారు అంతే. కల్పితాన్ని ఎప్పుడు చెప్పారు, సినిమా స్టార్టింగ్లో చెప్పలే. అల్లూరి సీతారామరాజు కొమరం భీము హ్మ్. స్టోరీలతోటి సినిమా అంటే వాళ్ళిద్దరూ కలవకుండా గనక సినిమా తీసి ఆ స్టోరీకి ఆ స్టోరీ, ఈ స్టోరీకి ఈ స్టోరీ తీసి ఉంటే అయిపోయి ఉండేది. కానీ సినిమాలో ఏం చేశారు, వాళ్ళిద్దరూ కలిసినట్టు చూపించారు. హ్మ్. వాళ్ళిద్దరూ సమకాలీకులు కాదు. అంటే ఓకే. ఒక టైం లైన్లో వాళ్ళిద్దరూ లేరు అసలు. చరిత్రలో ఆయన టైం కొమరం భీముది చాలా పాతది, అల్లూరి సీతారామరాజు వెరీ మన స్వాతంత్రం వచ్చేదానికి దగ్గరలో ఉన్న ఇది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్పారు ఇప్పటిదాకా, నెరేషన్ ఏమిచ్చారు, వాస్తవం అని చెప్పారు. వాస్తవం అని చెప్పినప్పుడు వాస్తవమే తీయాలి. ఇది ముఖ్యంగా పిల్లల్లో చాలా కన్ఫ్యూషన్ వస్తుంది. హ్మ్. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా అనుకుంటారు. మరి వాళ్ళు హిస్టరీ చదివేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. అవును. అలాగే చావా సినిమా ఒకటి తీశారు. చావా సినిమా ఒక రకంగా అక్కడ మనువాద బ్రాహ్మిన్స్ ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన దాన్ని వ్యతిరేకించిన వాడు శివాజీ కొడుకు చావా, అయితే శంభాజీ. అయితే అక్కడ ముఖ్యంగా ఆలోచించింది ఏంటంటే, ఏ రోజు కూడా ఇంతవరకు చరిత్రలో రికార్డు కాని విషయం ఏంటి అంటే, నువ్వు మతం మారు అని చెప్పి ముస్లిం రాజులు ఏ రోజు శంభాజీని అడగల. ఎక్కడో ఒక చోట చరిత్రలో నిక్షిప్తం అవుతుంది వాస్తవాలు. అసలు నిక్షిప్తం కానిదంటూ ఏది ఉండదు. ఎక్కడో ఒక చోట చరిత్ర పరిశోధకులు దొరుకుతుంది. కానీ అక్కడ ఎలా చూపించారు, ఇవి మంచిది కాదు. మీకు ఇవాళ అధికారం ఉంది కదా,
మీకు అవకాశం ఉంది కదా అని చెప్పి మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు రెహమాన్ గారు మాట్లాడే టైంకి మనం చూసినట్లయితే బాలీవుడ్ గురించి మాట్లాడారు ఫర్ అవును. ఎగ్జాంపుల్. ఇప్పుడు అది ఎవరికి ఇచ్చారు? ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ తో మాట్లాడిన వ్యాఖ్యలు కాబట్టి ఇప్పుడు ఇంకొక కోణంలో కూడా ఇది వెళ్తుంది. అక్కడ ఉందంతా ఖాన్ త్రైమి. షారుఖ్ ఖాన్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నారు, అమీర్ ఖాన్ ఉన్నారు, సైఫ్ అలీ ఖాన్ ఏమండి, ఉన్నారు. హీరోలు పెట్టి సినిమాలు తీయడం వేరు, మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాలు రావటం అలా వేరు. అనుకుంటే ఏఆర్ రెహమాన్ గారికి కే- రోజాలో అవకాశాలు వచ్చిన తర్వాత జై హో అంటూ అన్నది కూడా రెహమాన్ గారే కదా. అవును. ఇప్పుడు ఆయన 7 సంవత్సరాలు అనే మాట ఎందుకన్నారు అనుకుంటున్నారు? 7 సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువైంది మతానికి సంబంధించింది. ఈ ఈ ఈ సినిమాలు తీస్తున్నారు. అంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఉమ్. ఇలా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అనేది అనుకున్నారా? ఆయన ఉద్దేశం. నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే అసలు గజేంద్ర చౌహాన్ తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ ఈ- ఈ సినిమాలు తీయడం ఏంటి? కశ్మీర్ ఫైల్స్ కావచ్చు, కేరళ స్టోరీస్ కావచ్చు, ఈ సినిమాలు ఎందుకు పనిగట్టుకుని తీస్తున్నారు? అంటే వాళ్ళు తీసుకున్న రాజకీయ నిర్ణయాలని, అలాగే వాళ్ళ ప్రత్యర్థులైన రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి చేస్తున్నారు కదా. ఓకే. అందుకోసం ఇవన్నీ చూసిన తర్వాత మేబీ రెహమాన్ చెప్పింది కూడా వాస్తవమేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఒకటండి, ఉమ్. ఇవాళ ఇప్పుడు ఇది మాట్లాడేసరికి ఆ, రెహమాన్ గారు. రెహమాన్ ఈ విషయం మాట్లాడేసరికి ఇప్పుడు సడన్గా కంగనా రనౌత్ వచ్చింది ఉమ్. బయటికి వచ్చి, నేను నీనా గుప్తా కూతురు మసాబా గుప్తా, ఉమ్. ఆ అమ్మాయి ఒక క్రికెటర్కి పుట్టిన, నీనా గుప్తాకిను ఒక క్రికెటర్, అతను ఏదో ఉంది పేరు, వివి రిచర్డ్స్ ఏదో, ఓకే. వాళ్ళ పాప. అయితే ఆ పాపని ఈమె పెంచుకుని ఆ అమ్మాయి ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద డ్రెస్ డిజైనర్ అయ్యింది. అయితే ఈవిడ కంగనా రనౌత్ ఆమెని చీర చేయమని అడిగిందంట. దేనికోసం? రామ జన్మభూమి రామాలయం దగ్గర కట్టుకోవడం కోసం. ఓకే. అయితే ఆ అమ్మాయి నేను చెయ్యను అందంట. చెయ్యను అంటే ఈమె కారులో కూర్చొని చాలా ఏడ్చిందంట. ఇది ఇప్పుడు చెప్పడంలో రీజన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు రెహమాన్ మాట్లాడింది తప్పే అనుకుందాం కాసేపు. ఉమ్. రెహమాన్ అటాక్ చేయడానికి నువ్వు ఇంకో అబద్ధం మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? మాకు కూడా ఉంది వివక్ష అని చెప్పాలనే కదా. అసలు ఆమె ఎందుకు వద్దన్నారు? ఈమె చెప్పేది ఏంటి అంటే, ఆమె క్రిస్టియన్ కాబట్టి ఓకే. మపాసా వాళ్ళ నాన్న వివి రిచర్డ్స్ ప్రకారం ఓకే. అందుకు నువ్వు గుడికి కట్టుకెళ్తానంటే నేను చీర ఎందుకు చేస్తాను అన్నట్లు అన్నది అని చెప్పి ఈ కంగనా రనౌత్ చెప్తుంది. నేను ఏడ్చాను అని చెప్తుంది. ఇప్పుడు సింపతి ఫేస్ పెట్టుకొని ఎవరైనా ఈ ప్రపంచం మొత్తం మీద కంగనా రనౌత్ తెలిసిన వాళ్ళు, కంగనా రనౌత్ నోరు తెలిసిన వాళ్ళు ఈమె ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకమని ఎవ్వరూ అనుకోరు. అందుకని ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఏం ఫీల్ అయ్యి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అని కొంచెం ఆగితే బాగుంటుంది. కానీ దానికి ప్రతిగా ఇంకొక స్టేట్మెంట్. ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా రెహమాన్ నేనన్న మాటని వక్రీకరించారు. ఇప్పుడు నిజానికి నేను ముస్లిం కాబట్టి నాకు అవకాశాలు రాలేదు అని అనలేదు, పవర్ షిఫ్ట్ వల్ల జరిగింది అని అన్నారు. ఇంకొకటి కూడా అనుకోవచ్చు, ఇప్పుడు కూడా ఒకప్పుడులాగా పాతుకుపోయిన మనుషులు ఉండేవాళ్ళు కాదు. ఒకప్పుడు అంటే ఈ రోజుకి మనం ఘంటసాల గురించి చెప్పుకుంటాం, ఇంకొకళ్ళ గురించి చెప్పుకుంటాం. ఒక 4-5 ఏలేశారు కొన్ని సంవత్సరాల పాటు. రెహమాన్ కూడా ఏలారు. అయితే ఇప్పుడు కాలం ఎలా ఉంది అంటే, ఇప్పుడు వస్తున్న పాటలు పాడే పిల్లల్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఒకవేళ బాలుగారు ఆరోగ్యం సహకరించి బతికున్నా ఆయనకు కూడా అన్ని అవకాశాలు ఉండేవి కాదు. ఇప్పుడు పోనీ బాలుగారి కంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు బాగా పాడతారా అంటే కాదు. వీళ్ళు కొత్త టెక్నిక్స్ తోటి ఒక కొత్త అంటే ఈ తరానికి అవసరమైనట్లుగా సృజనాత్మకత తోటి పాడుతున్నారు. అందుకని కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు అందుకే ఈ దేశంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా ఆలోచించాలి. రెహమాన్ గారికి ఏ బాధ లేకోకుండా ఆయన ఏమి కాలక్షేపానికి ఊసుబోక ఈ మాట అన్నాడని అయితే అనుకోను. చూద్దాం, ఇది చాలా అయితే ఇష్యూ అవుతుంది. ఎంతవరకు డ్రాగ్ అవుతుందో చూద్దాం. చూడాలి. థ్యాంక్ యూ.